So welcome everyone. So today very interesting topic. చాలా మంచి టాపిక్. ఓకే, ఈ వీడియో క్లాస్ 11th వాళ్ళు కూడా చూడొచ్చు, క్లాస్ 12th వాళ్ళు కూడా చూడొచ్చు, డ్రాపర్స్ కూడా చూడొచ్చు. ఓకే, ఎందుకంటే ద టాపిక్ ఈజ్ గ్రాఫ్స్ అండ్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, మీకు ఏ ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ లేకపోయినా సరే దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, రైట్? సో ఇందులో ఏం చేస్తామంటే గ్రాఫ్స్ అండ్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, సో ఇది సిరీస్ ఆఫ్ వీడియోస్. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఎవ్రీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. డిఫికల్ట్ గ్రాఫ్ కూడా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వై షుడ్ వి లర్న్ గ్రాఫ్స్? ఓకే, సో మీకు ఇంకో మంచి విషయం చెప్తాను చూడండి. జేఈ మెయిన్స్కి జేఈ అడ్వాన్స్కి ద మేజర్ డిఫరెన్స్ ఈజ్ దీస్ గ్రాఫ్స్. ఓకే, ఒక నార్మల్ ఎన్ఐటి లేకపోతే ఒక లోకల్ కాలేజ్ చదవడానికి, ఐఐటిలో చదవడానికి ఈ గ్రాఫ్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్, ఎస్పెషల్లీ ఇన్ మ్యాథ్స్ అనమాట. ఓకే, సో గ్రాఫ్ అనే దాని మీద మనకి గ్రిప్ వచ్చిందంటే మనం క్వశ్చన్స్ ఎస్పెషల్లీ క్యాల్కులస్, ఓకే, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాల్కులస్లో మనకి మంచిగా హెడ్ స్టార్ట్ వస్తుంది మనకి. ఓకే, క్వశ్చన్స్ని విజువలైజ్ చేసుకోవడం, ఇంకా ఆ క్వశ్చన్స్ని గ్రాఫ్తో సాల్వ్ చేయడం చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ సిరీస్ అనేది ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్. ఓకే, సో స్టార్టింగ్ విల్ స్టార్ట్ విత్ గ్రాఫ్స్. ఓకే, వాట్ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఆర్ దేర్, ఏ గ్రాఫ్స్ ఉంటాయి నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత విల్ గో టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా లెవెల్ వైజ్ లెవెల్, ఫస్ట్ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మొదలెట్టి టు ద హైయెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, విల్ గో స్లోగా. వెరీ ఇంట్రెస్టింగ్, మీకు చాలా అర్థం అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ జస్ట్ కంప్లీటెడ్ 10th ఆల్సో మీకు అర్థం అవుతుంది పక్కా. ఓకే, వెరీ సింపుల్, చాలా మజా కూడా వస్తుంది. ఓకే, వెరీ ఏది బట్టి కొట్టాల్సిన ఏం అవసరం లేదు, చాలా మజా వస్తుంది. ఓకే, సో గ్రాఫ్ స్టార్ట్ చేస్తే సో టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ చాలా డిఫరెంట్ గ్రాఫ్స్ ఉంటాయి. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. ఓకే, సో టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్లో బేసిక్ గ్రాఫ్ స్టార్ట్ అవుద్ది ఆల్జిబ్రిక్. 1 by 1 విల్ స్టార్ట్. ఓకే, ఆల్జిబ్రిక్ గ్రాఫ్స్ స్టార్ట్ అవుద్ది. ఓకే, ఆల్జిబ్రిక్లో ఫస్ట్ వచ్చేది స్ట్రైట్ లైన్, ఫస్ట్ వచ్చేది లీనియర్. ఓకే, లీనియర్ అంటే ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బి. ఎవ్రీవేర్ ఐఎమ్ రైటింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బి ఆర్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బి, అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఏఎక్స్ ప్లస్ బి లైన్ అనేది ఎప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్. ఓకే, సో ఫస్ట్ గ్రాఫ్ అనేది లీనియర్ గ్రాఫ్. ఓకే, సో లీనియర్ గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్. ఓకే, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఏ ఫార్మాట్ ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇది ఎప్పుడు క్వాడ్రాటిక్ ఉంటుంది? ఈ షేప్లో ఉంటుంది ఇది. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 ఈ షేప్, ఏ లెస్ దెన్ 0 విల్ గెట్ ఈ షేప్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ లీనియర్ అండ్ దిస్ ఇస్ క్వాడ్రాటిక్. ఓకే, క్యూబిక్కి వెళ్తే క్యూబిక్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఓకే, ఇది ఎలా ఉంటుంది? దిస్ ఇట్ విల్ బి లైక్ దిస్, ఈ షేప్లో 2 బెండ్స్ వస్తాయి, 2 times ఇట్ విల్ గో. దిస్ ఇస్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్. ఓకే, బట్ మనకు కావాల్సింది స్టాండర్డ్ గ్రాఫ్స్. స్టాండర్డ్ అంటే ఫిక్స్డ్ గ్రాఫ్స్. ఫిక్స్డ్ అంటే సమ్ స్టాండర్డ్ గ్రాఫ్స్ ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆర్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే సింపుల్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ మేకింగ్ 45 degrees. సింపుల్ బేసిక్ గ్రాఫ్స్. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ parabola passing through origin. Okay, then y is equals to x cube, y is equals to x cube, y is equals to x cube, it's in this shape. Okay, these are 3 basic what we say algebraic graph. Okay, algebraలో polynomial graph అనుకోవచ్చు మనం. ఓకే, x స్క్వేర్ అండ్ x క్యూబ్. ఓకే, ఇందులోనే చిన్న వేరియేషన్స్ ఉంటుంది. ఓకే, లెట్ us suppose x స్క్వేర్ కానీ x పవర్ 4 x పవర్ 6 x పవర్ 8 అంటే వాట్ వీ కెన్ సే x టు ది పవర్ ఆఫ్ 2n గ్రాఫ్ అన్నీ ఇలాగే ఉంటుంది. ఓకే, బట్ నాట్ పెరాబోలా. అంటే ఇది x పవర్ 6 అయితే గ్రాఫ్ ఇంకొంచెం పైకి వెళ్తుంది, x పవర్ 4. x పవర్ 6 అంటే ఇంకొంచెం పైకి, x పవర్ 6 లైక్ దట్. అండర్స్టూడ్? సో x పవర్ 2n గ్రాఫ్స్ అన్నీ ఇలా ఉంటుంది. x స్క్వేర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పారాబోలా, బట్ మిగిలినవన్నీ పైకి అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, దిస్ బేసిక్. నెక్స్ట్ x క్యూబ్ కూడా సేమ్. x టు ది పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ అయితే ఇలా ఉంటుంది. y ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ 2n ప్లస్ 1 అయితే అన్ని సిమిలర్ గ్రాఫ్స్. x పవర్ 5 మళ్ళీ ఇలాగ వెళ్తుంది. దిస్ x పవర్ 5.
మళ్ళీ x⁻7 మళ్ళీ ఇలాగ వెళ్తుంది x⁻7. ఓకే, సిమిలర్ గ్రాఫ్స్, బట్ యూ కెన్ సీ ఇంకా ముందుకెళ్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్జిబ్రిక్ గ్రాఫ్స్. ఓకే, నెక్స్ట్ కొంచెం రేషనల్ గ్రాఫ్కి వద్దాం. రేషనల్ ఫంక్షన్ అనమాట. రేషనల్ ఫంక్షన్ అంటే మళ్ళీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమరేటర్ డినామినేటర్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, అందులో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఈస్ f(x) is equals to 1/x. ఓకే, 1/x చూడండి ఎలా ఉంటుందో, హైపర్బోలిక్ అనమాట. దిస్ ఈజ్ f(x) is equals to 1/x. f(x) is equals to 1/x. సిమిలర్లీ దీని పవర్ పెంచామనుకోండి, లెట్ us సపోజ్ y is equals to 1/x స్క్వేర్ చేస్తే ఏం లేదు, గ్రాఫ్ ఆల్మోస్ట్ సిమిలర్ అయి ఉంటుంది, కానీ నెగిటివ్ ఉండదు. నెగిటివ్ ఏమైపోతుంది, పాజిటివ్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి వాట్ విల్ హ్యాపెన్, సి యువతల అలాగే ఉంటుంది, కానీ యువతల ఇట్ విల్ బికమ్ పాజిటివ్. అండర్స్టూడ్? సో వీ కెన్ సే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y is equals to 1/x⁻2n. 2n అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అయితే ఎలా ఉంటుంది, ఆడ్ నెంబర్ అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ అగైన్ యూ కెన్ సే అంటే 1/x⁵ గ్రాఫ్ అయితే ఆల్మోస్ట్ ఇలాగ ఈ షేప్లోనే ఉంటుంది. ఓకే, ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ క్లోజర్, ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది, బట్ ఇట్ విల్ బీ ఇన్ దిస్ షేప్ ఓన్లీ. ఓకే, దిస్ ఈస్ రేషనల్. దాని తర్వాత కొంచెం ఇర్రేషనల్కి వద్దాం. ఇర్రేషనల్ అంటే y is equals to √x. ఓకే, √x చూడండి. √x అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ కెనాట్ బి నెగిటివ్, రూట్ లోపల నెగిటివ్ ఉండకూడదు. సో గ్రాఫ్ విల్ బి లైక్ దిస్, ఇట్ విల్ బి లైక్ దిస్. ఇది √x, ఇదేంటి √x. y is equals to √x. ఓకే, ఇక్కడ x² కూడా గీసేస్తున్నా చూడండి. x² విల్ బి లైక్ దిస్ ఇస్ x². y is equals to x². స్క్వేర్ ఇలా ఉంటే రూట్ ఇలా ఉంటుంది. అండర్స్టూడ్ ఆర్ నాట్? ఓకే, స్క్వేర్ రూట్ అయినా క్యూబ్ రూట్ అయినా ఆల్మోస్ట్ సిమిలర్ షేప్లోనే ఉంటుంది, డిపెండ్స్ ఆన్ దిస్ థింగ్. అండర్స్టూడ్ ఆర్ నాట్? క్లియర్, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఒకవేళ లెట్ us సపోజ్ స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ అయింది అనుకోండి, క్యూబ్ రూట్ విల్ బికమ్ సేమ్. జస్ట్ ఏంటంటే కొంచెం ఇలా పైకి వచ్చి ఇలా వస్తుంది. దిస్ ఇస్ క్యూబ్ రూట్ x⁻1/3. x⁻1/2 అయితే ఇది 1,1 అనమాట. 1,1లో అందరూ ఒకటే దగ్గర ఉంటారు. 1,1లో y is equals to √x అయినా, y is equals to x² అయినా, y is equals to x⁻1/3 అయినా ఒకే దగ్గర ఉంటాయి. ఓకే, కానీ రూట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, క్యూబ్ ఉన్నప్పుడు దీనికి పైకి వెళ్తుంది, బట్ దీని కిందకి వచ్చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ గ్రాఫ్స్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే అంటే మీకు అర్థమైపోద్ది తర్వాత. ఓకే, దాని తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫర్మేషన్, ఫస్ట్ గ్రాఫ్స్ చేస్తున్నాం, దాని తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం 1/1. మంచి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ గ్రాఫ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ y is equals to √x. ఓకే, సో దీంట్లో మనకి ఏమైంది, బేసిక్ గ్రాఫ్ అనేది ఆల్జిబ్రిక్ అనేది మోస్ట్లీ అయిపోయింది. ఆల్జిబ్రిక్లో నార్మల్, బేసిక్, రేషనల్ అయిపోయింది, ఇర్రేషనల్ కూడా అయిపోయింది. రైట్, ఆఫ్టర్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రీలో ఏమొస్తుంది మనందరికి తెలుసు, ట్రిగ్నోమెట్రిక్ గ్రాఫ్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఓకే, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ డినోట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, మనకి జనరల్లీ y is equals to sin x అంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ sin x ఇలా గీసేస్తారు డైరెక్ట్గా. ఓకే, బట్ అది ఎలాగ గీయవచ్చు, బట్ దాంతోపాటు వీ హ్యావ్ టు డినోట్ ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ -1. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు వెరీ వెరీ వాల్యుబుల్ ఫర్ అస్. ఓకే, ఇక్కడ ఈ పోర్షన్లో π/2, ఇక్కడ π, మళ్ళీ అక్కడి నుంచి 2π, అలా -π. దిస్ ఈజ్ y is equals to sin x గ్రాఫ్. ఓకే, తెలుసు, వెరీ ఈజీ గ్రాఫ్ దిస్ ఇస్. ఓకే, నెక్స్ట్ y is equals to cos x గ్రాఫ్. cos x గ్రాఫ్ చూడండి, cos x అలాగా సేమ్ లైక్ sin x ఓన్లీ. ఓకే, బట్ డోంట్ ఫర్గెట్ టు x యాక్సిస్, y యాక్సిస్ డినోట్ చేయడం మర్చిపోకండి. -1 to +1, దిస్ ఇస్ π/2, దిస్ ఇస్ 3π/2, దిస్ ఇస్ -π/2. ఓకే, యూ కెన్ నోట్ డౌన్. ఏంటంటే వీడియో పాజ్ చేసేయండి, వీడియో పాజ్ చేసి నోట్ డౌన్ చేసుకోండి, గ్రాఫ్స్ డ్రా చేసుకోండి గ్రాఫ్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు sin x, cos x, వెరీ ఈజీ. మనకి మొత్తం ఆల్ సిక్స్ గ్రాఫ్స్ అంత అవసరం లేదు స్టార్టింగ్లో, బేసిక్స్ ఇస్ ఇనఫ్. ఓకే, sin x, cos x తెలిసిపోయింది మనకి కావాల్సిన tan x. నెక్స్ట్
y ఈజ్ ఈక్వల్స్ టు tan x. tan x గీసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్ కూడా ఇది, మీకు ప్రాపర్గా లైన్ వేసి చెప్తాం. ఓకే, వెన్ sin x cos x ఎలాగ ఈజీగా, కానీ tan x కొంచెం జాగ్రత్తగా వేయాలి, ర్యాండమ్గా గీసేస్తారు. ఓకే, వన్ థింగ్ వీ నో, వాట్ వీ నో, దట్ tan π/2 ఈజ్ అన్డిఫైన్డ్. tan π/2 ఏంటి? అన్డిఫైన్డ్. సో అక్కడ ఎక్కడైతే అన్డిఫైన్డ్ అయిందో అక్కడ ఒక ఎసిమ్టోడ్ వస్తుంది. ఏమొస్తుంది? ఎసిమ్టోట్ వస్తుంది. ఎసిమ్టోడ్ అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో tan హ్యాస్ నో వాల్యూ. సో బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ, సో ఆ పాయింట్లో ఎక్కడో దగ్గర ఇన్ఫైనైట్ కానీ ప్లస్ ఇన్ఫైనైట్ కానీ మైనస్ ఇన్ఫైనైట్ కానీ వెళ్తుంది. ఓకే, సో π/2లో అండ్ మళ్ళీ ఎక్కడ వస్తుంది? 3π/2లో. మళ్ళీ ఎక్కడ వస్తుంది? 3π/2. మళ్ళీ ఎక్కడ వస్తుంది? 3π/2. 3π/2లో, 5π/2లో, -π/2లో అలాగా. సో దిస్ ఈజ్ 3π/2, మళ్ళీ 5π/2, మళ్ళీ -π/2లో. ఓకే, అండ్ మనందరికి తెలుసు tan గ్రాఫ్ ఎలాగా మైనస్ ఇన్ఫైనైట్ నుంచి వచ్చి ప్లస్ ఇన్ఫైనైట్కి వెళ్ళిపోతుంది. ఇట్ వోంట్ టచ్ దిస్ లైన్. ఓకే, మళ్ళీ మైనస్ ఇన్ఫైనైట్ నుంచి వచ్చి ప్లస్ ఇన్ఫైనైట్కి వెళ్ళిపోతుంది. టచ్ అవ్వదు. ఓకే, ఇమాజిన్ జస్ట్ ఇలా. ఓకే, ఇది 0, ఇది π, మళ్ళీ సేమ్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోద్ది. ఈ లైన్ ఇక్కడ పెడితే ఇది 2π. ఓకే, సిమిలర్ లైక్ దిస్ ఇస్ tan x గ్రాఫ్. దిస్ ఇస్ విచ్ గ్రాఫ్? tan x. tan x ఇలా ఉంటే cot x కూడా ఇలాగే ఉంటుంది. పాజ్ చేసుకొని రాసుకోండి. ఓకే, దిస్ బేసిక్ గ్రాఫ్ వై ఐఎమ్ టెలింగ్, బికాస్ గ్రాఫ్ టాపిక్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద గ్రాఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ గ్రాఫ్స్. ఎందుకంటే గ్రాఫ్స్ హౌఎవర్ విల్ బి లెర్నింగ్ గ్రాఫ్స్. ఓకే, బట్ ట్రాన్స్ఫార్మ్ ఎలా అవుద్ది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఇది నేను కొంచెం ఫాస్ట్ చెప్తున్నా, ట్రాన్స్ఫర్మేషన్లో మజా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ tan x. కమింగ్ టు cot x. cot xలో కూడా సేమ్. cot x ఎప్పుడు అన్డిఫైన్డ్? 0లోనే అన్డిఫైన్డ్. cot x 0లోనే అన్డిఫైన్డ్. సో 0 x యాక్సిస్నే డాటెడ్ చేస్తాను, అందుకే x యాక్సిస్నే డాటెడ్ చేస్తాను. ఓకే, నౌ మళ్ళీ ఎక్కడ అన్డిఫైన్డ్? π దగ్గర, మళ్ళీ 2π దగ్గర, మళ్ళీ -π దగ్గర. సో 0 దగ్గర అన్డిఫైన్డ్, π దగ్గర అన్డిఫైన్డ్, 2π దగ్గర అన్డిఫైన్డ్, మళ్ళీ ఇది -π దగ్గర. ఓకే, సో ఇదేమవుతుంది? 0 దగ్గర అన్డిఫైన్డ్ కాబట్టి ఇలాగ వెళ్తుంది. ఓకే, ఇలాగా. దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు cot x. y ఈజ్ ఈక్వల్స్ టు cot x గ్రాఫ్. సో y ఈజ్ ఈక్వల్స్ టు cot x. y ఈజ్ ఈక్వల్స్ టు cot x గ్రాఫ్. ఓకే, ఈజీ. దీస్ ఆర్ ఈ 4 చాలు ప్రజెంట్లీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు స్పెషల్ ఫంక్షన్స్. స్పెషల్ ఫంక్షన్స్ అంటే ఎలాంటివి? లాగరిథమిక్స్, ఎక్స్పోనెన్షియల్, లాగరిథమ్స్, ఎక్స్పోనెన్షియల్, ఇంకా కొన్ని మాడ్యులస్ అవి. ఓకే, సో ఫస్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు log x. log x గుర్తుపెట్టుకోండి, సింపుల్. log నెగిటివ్ పాసిబుల్ లేదు, సో దిస్ ఇస్ log x గ్రాఫ్. దిస్ ఇస్ log x. ఓకే, కానీ ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది. log x టు ద బేస్ a అంటే వెన్ a ఈజ్ గ్రేటర్ దెన్ 1 విల్ గెట్ దిస్ గ్రాఫ్. ఓకే, బట్ వెన్ a ఈజ్ లెస్ దెన్ 1 చిన్న చేంజ్ వస్తుంది గ్రాఫ్లో. దిస్ ఇస్ a ఈజ్ గ్రేటర్ దెన్ 1, బట్ వెన్ a ఈజ్ లెస్ దెన్ 1 గ్రాఫ్ రివర్స్ అయిపోతుంది. a లెస్ దెన్ 1. ఓకే, a లెస్ దెన్ 1 అంటే 0 to 1 మధ్యలో, 0 to 1. ఓకే, గ్రాఫ్ ఏమైపోతుంది? చేంజ్ అయిపోతుంది. ఓకే, బట్ బేసికలీ మోస్ట్లీ విల్ యూజ్ దిస్ గ్రాఫ్ ఓన్లీ. పైన యూజ్ చేస్తాం, కింద జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. రైట్, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ది. y ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ 2 పవర్ x అయినా, 3 పవర్ x అయినా, 2 పవర్ x అయినా, 3 పవర్ x అయినా, 4 పవర్ x అయినా, e పవర్ x అయినా, ఏదైనా గ్రాఫ్, ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ విల్ బీ లైక్ దిస్. ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ లైక్ దిస్. అండ్ డోంట్ ఫర్గెట్ పాయింట్స్. ఈ పాయింట్స్ మర్చిపోకండి, పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 0,1 పాయింట్ ఇక్కడ, సారీ ఇది 1,0, ఇది 0,1, ఇది 1,0. ఈ పాయింట్ మర్చిపోకండి, ఈ పాయింట్ 0,1. వై? బికాజ్ ఇక్కడ చూసుకోండి, 1 ఇఫ్ యూ సబ్స్టిట్యూట్, వాట్ ఈజ్ log 1? 0. సో 1,0. ఇక్కడ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ 0, 2 పవర్ 0, 3 పవర్ 0, 4 పవర్ 0 విల్ గెట్ 1. సో 0,1. సో 2 పవర్ x అన్నా, 3 పవర్ x అంటే ఇక్కడ కిందకు ఉంటుంది, ఇక్కడ ఇంకా పైకి వెళ్తుంది 3 పవర్ x. 4 పవర్ x అంటే మళ్ళీ ఇది 4 పవర్ x, లైక్ దట్. ఈ పవర్ x కూడా అలాగే ఎక్స్పోనెన్షియల్. 0,1 నుంచి అయితే పాస్ అవుద్ది పక్కా. దిస్ ఇస్ ఎక్స్పోనెన్షియల్. ఇది లాగరిథమిక్, ఇది ఎక్స్పోనెన్షియల్. ఓకే, ఓకే, పాజ్ చేసుకొని యూ కెన్ నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు mod x. వెరీ వెరీ ఇంపార్టెంట్.
చాలా ఇంపార్టెంట్ ఇది. mod x అనేది వి షేప్లో ఉంటుంది. ఓకే, వి షేప్లో, దిస్ ఇస్ ఆరిజిన్, వి షేప్లో 45 degrees, ఇది 45, ఇది 45. ఓకే, సో వాట్ ఇట్ ఈస్ మేకింగ్ mod x, mod ఏం చేస్తుంది, పాజిటివ్ని పాజిటివ్ ఉంచుతుంది, ఇది నెగిటివ్ ఉన్నదాన్ని పాజిటివ్ చేసింది. mod ఏం చేసింది, నెగిటివ్ ఉన్నదాన్ని పాజిటివ్ చేస్తుంది. దట్ ఈస్ ద వర్క్ ఫర్ mod. సో y ఈజ్ ఈక్వల్స్ టు mod x. ఇంకా స్టెప్ ఉంది, ఫ్రాక్షన్ ఉంది, కానీ దట్ విల్ లర్న్, దట్ స్టెప్ ఫంక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x కూడా ఉంది. దోస్ టాపిక్స్ విల్ లర్న్ ఇన్ ద అడ్వాన్స్ సెక్షన్. ఓకే, బేసిక్ సెక్షన్లో అది అవసరం లేదు. దీస్ ఆర్ ద బేసిక్ గ్రాఫ్స్. ఓకే, సో పార్ట్ 1లో మనం ఏం నేర్చుకున్నాం, బేసిక్స్ గ్రాఫ్ మాత్రమే నేర్చుకున్నాం. నెక్స్ట్ అప్కమింగ్లో ఏం నేర్చుకుంటాం, ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకుంటాం. ఓకే, నౌ కమింగ్ టు ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్ 1. ఓకే, సో దీన్ని ఎలాగంటే పార్ట్ బై పార్ట్ డివైడ్ చేసుకున్నాం, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు. ఓకే, సో పార్ట్ 1 నేర్చుకుందాం. ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే మన బేసిక్ గ్రాఫ్స్కి మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మ్ అంటే ఒక నెంబర్తో మల్టిప్లై చేయడం, లేకపోతే ఒక నెంబర్తో డివైడ్ చేయడం, ఓకే, లేకపోతే మోడ్ వాడడం, లేకపోతే ఒక నంబర్ వైతో మల్టిప్లై చేసి ఇటు ఎక్స్తో మల్టిప్లై చేయడం. సో డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్. యూ కెన్ కీప్ హెడింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఫస్ట్ ఒక్కొక్కటి రాస్తే మీకు అర్థం అవుతుంది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. సో లెవెల్ బట్టి ట్రాన్స్ఫర్మేషన్స్ మారుతుంది. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్, ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా నంబర్ యాడ్ కానీ సప్రాక్ట్ కానీ చేస్తే గ్రాఫ్లో ఏ చేంజెస్ వస్తాయి, యాడ్ కానీ సప్రాక్ట్ కానీ చేస్తే చేంజెస్ ఏమొస్తుంది, సింపుల్. సో ఏమవుతుందంటే ఏదో గ్రాఫ్ ఉంది, ర్యాండమ్ గ్రాఫ్. ఓకే, ఒకవేళ యాడ్ చేస్తే అదే గ్రాఫ్, సేమ్ గ్రాఫ్ చేంజ్ అవ్వకుండా పైకి వెళ్తుంది. సప్రాక్ట్ చేస్తే అదే గ్రాఫ్ కిందకి వెళ్తుంది. సప్రాక్ట్ చేస్తే అదే గ్రాఫ్ కిందకి వెళ్తుంది. ఇది y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇదేంటి, y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏదో ఫంక్షన్. ప్లస్ ఏ చేస్తే ఏమవుతుంది, పైకి వెళ్తుంది. ఎంత యూనిట్స్ పైకి వెళ్తుంది, ఏ యూనిట్స్ పైకి వెళ్తుంది ప్లస్ ఏలో. మైనస్ ఏలో ఏమవుద్ది, ఏ యూనిట్స్ కిందకి వెళ్ళిపోతుంది, ఏ యూనిట్స్ కిందకి వెళ్ళిపోతుంది మైనస్ ఏలో. ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది, వెరీ సింపుల్. చూడండి ఎగ్జాంపుల్, విచ్ గ్రాఫ్ దిస్ ఇస్ mod x. ఇదేంటి, y ఈజ్ ఈక్వల్స్ టు mod x. ఇప్పుడు దీంట్లో +1 చేసాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్స్ టు mod x ప్లస్ 1. అప్పుడు ఏమవుద్ది, 1 యూనిట్ పైకి వెళ్ళిపోతుంది. అది ఇదే గ్రాఫ్ 1 యూనిట్ పైకి వెళ్ళిపోతుంది. ఈ డిస్టెన్స్ అంతా 1 యూనిట్. ఓకే, దిస్ y ఈజ్ ఈక్వల్స్ టు mod x ప్లస్ 1, 1 యూనిట్. mod x ప్లస్ 2 చేస్తే ఇంకో యూనిట్ పైకి వెళ్తుంది. ఓకే, mod x ప్లస్ 2, y ఈజ్ ఈక్వల్స్ టు mod x ప్లస్ 2. అదే మైనస్ చేస్తే కిందకు వచ్చేస్తుంది, మైనస్ చేస్తే కిందకు వచ్చేస్తుంది. y ఈజ్ ఈక్వల్స్ టు mod x మైనస్ 1, మైనస్ 2 చేస్తే ఇంకా కిందకు వచ్చేస్తుంది. y ఈజ్ ఈక్వల్స్ టు mod x మైనస్ 2. అండర్స్టూడ్. ఇంకా ఇంకో గ్రాఫ్ తీసుకుందాం. లెట్ us సపోజ్ e పవర్ x తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్, y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x. e పవర్ x ఎక్స్పోనెన్షియల్ ఎలా ఉంటుంది, e పవర్ x. ఓకే, see this e పవర్ x, see this e పవర్ x ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది e పవర్ x. దిస్ e పవర్ x. ఈ పాయింట్ ఏంటి, y యాక్సిస్లో 1. దిస్ ఇస్ y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x. కానీ ఇందులో 1 యాడ్ చేద్దాం, e పవర్ x ప్లస్ 1. సో అప్పుడు ఏమవుతుంది, గ్రాఫ్ సేమ్ గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది. సేమ్ గ్రాఫ్ విల్ గో కొంచెం పైకి వెళ్ళిపోతుంది ఇలా. సో దిస్ ఇస్ y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x ప్లస్ 1. e పవర్ x ప్లస్ 1 కాదు, e పవర్ x కింద ప్లస్ 1, ఇక్కడ ప్లస్ 1. ఓకే, అదే ఇంకొంచెం e పవర్ x ప్లస్ 2 చేస్తే ఇలాగ y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x ప్లస్ 2. మైనస్ చేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x మైనస్ 1. దిస్ ఈజ్ e పవర్ x మైనస్ 2. అండర్స్టూడ్. ఓకే, సో ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏం చేస్తాం, ప్లస్ కానీ మైనస్ కానీ చేసాం. సో ప్లస్లో ఏమవుతుంది, ప్లస్లో ఆ ఏ స్టెప్ పైకి వెళ్తుంది, ఏ యూనిట్స్. మైనస్లో ఏ యూనిట్స్ కిందకి వెళ్తుంది. దిస్ ఈజ్ ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్.
y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఏ, ప్లస్ ఆర్ మైనస్ ఏ. ఓకే ఓకే, వీడియో పాజ్ చేసుకొని యూ కెన్ డ్రా ద ఫిగర్స్, రైట్. కమింగ్ టు నెక్స్ట్, ఇది ప్లస్. సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్. సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మోడ్ పెట్టేస్తాం. ఏం పెట్టేస్తాం? మోడ్ పెట్టేస్తాం. మోడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మోడ్ ఏం చేస్తుంది? నెగిటివ్ వాల్యూస్ని పాజిటివ్ చేస్తుంది. ఏం చేస్తుంది? నెగిటివ్ వాల్యూస్ని పాజిటివ్ చేస్తుంది. పాజిటివ్ వాల్యూస్కి ఏం చేయదు, నెగిటివ్ వాల్యూస్కి పాజిటివ్ చేస్తుంది. సో ఏవైతే ఓకే గ్రాఫ్ బిలో ఎక్స్ యాక్సిస్ ఏమైపోతుంది? విల్ మిర్రర్ with respect to x-axis. See this. Let us suppose ఇలాంటిది ఏదో గ్రాఫ్ ఉంది. ఓకే, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, దీనికి మోడ్ వాడితే ఏదైతే పాజిటివ్ ఉందో అది అలాగే ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కానీ ఏదైతే నెగిటివ్ ఉందో ఈ నెగిటివ్ పోర్షన్ని ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, దిస్ మిర్రర్ ఇమేజ్ అయిపోతుంది. నెగిటివ్ విల్ బికమ్ పాజిటివ్. -1 ఉందంటే +1, -2 అంటే +2, అలాగా పైకి వెళ్ళిపోతుంది. సో దిస్ విల్ బి ద గ్రాఫ్. ఓకే, అండర్స్టూడ్. ఓకే, దిస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాం. ఎలాగా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. log x తీసుకుందాం. ఎగ్జాంపుల్లో log x తీసుకుందాం. ఓకే, విల్ టేక్ log x. log x ఎలాగా? హౌ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ log x? ఇది log x గ్రాఫ్. ది y ఈజ్ ఈక్వల్స్ టు log x. దీనికి మోడ్ పెడదాం. y ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ log x పెడదాం. మోడ్ పెడితే పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ విల్ రిమైన్ పాజిటివ్. బట్ ఈ నెగిటివ్ అనేది కూడా పాజిటివ్ అయిపోతుంది. ఇలా అయిపోతుంది. దీని మిర్రర్ ఇమేజ్, దీనికి మిర్రర్ ఇమేజ్ అయిపోతుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏది? ఎక్స్ క్యూబ్ తీసుకుందాం. ఎక్స్ క్యూబ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ తీసుకుందాం. ఎక్స్ క్యూబ్ ఎలా ఉంటుంది? దిస్ ఇస్ ఎక్స్ క్యూబ్. y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. మోడ్ పెడదాం. మోడ్ పెడితే ఏమొస్తుంది? పాజిటివ్ అలాగే ఉంటుంది. ఏదైతే నెగిటివ్ ఉందో అది అలా పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సేమ్ షేప్లో ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇదేమైపోద్ది? y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. సరే, కిందనే ఏమి లేకపోతే నో చేంజెస్, ఓన్లీ కింద ఉన్నది పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎల్లో కలర్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. హియర్ ఎల్లో కలర్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ log x. ఓకే, దిస్ ఈస్ ద నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్, సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్. దీస్ ఆర్ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్, ఈజీగా ఉంటుంది టు అండర్స్టాండ్. ఓకే, సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, మోడ్ అంటే ఏమవుద్ది? కింద ఉన్నది పైకి వెళ్ళిపోతుంది. ఓకే, దట్స్ ఇట్. రైట్, పాజ్ ద వీడియో అండ్ రైట్ డౌన్. రైట్, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, నెగిటివ్ అంటే సింపుల్ ఏమైపోద్ది? డైరెక్ట్ యూ కెన్ సే నెగిటివ్ అయితే మిర్రర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. ఏం గ్రాఫ్ ఉన్నా అనవసరం, ఎక్స్ యాక్సిస్తో మిర్రర్ కొట్టేయాలి. ఓకే, మిర్రర్ అంటే ఏం చూడండి. సీ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ మోడ్ ఎక్స్, ఇదేంటి? మోడ్ ఎక్స్. y ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్. వెన్ ఐ సే మైనస్ మోడ్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మోడ్ ఎక్స్ అంటే ఏం చేయాలి? ఏదైతే ఎక్స్ యాక్సిస్ పైన ఉందో అదే మిర్రర్, ఎక్స్ యాక్సిస్ యాజ్ ఎ మిర్రర్. ఇది y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మోడ్ ఎక్స్. ఓకే, వన్ మోర్ విల్ టేక్ ఆల్ ఎగ్జాంపుల్స్. చూడండి, వెరీ సింపుల్. ఇదేంటి? y ఈజ్ ఈక్వల్స్ టు log x. సో y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ log x వచ్చింది. y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ log x. సో ఈ గ్రాఫ్ ఎక్కడికి వచ్చేస్తుంది? ఈ గ్రాఫ్ ఎక్కడికి వచ్చేస్తుంది? ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ log x. అంటే పైన కిందకి, కింద ఉన్నది పైకి వెళ్ళిపోతుంది. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. ట్రిగ్నోమెట్రీ తీసుకుందాం. sin x తీసుకుందాం. దిస్ ఇస్ sin x. దిస్ ఇస్ y ఈజ్ ఈక్వల్స్ టు sin x. ఇప్పుడు ఏమైపోద్ది? మైనస్ sin x ఏమైపోతుంది? ఇది అయిపోతుంది మైనస్. దిస్ ఇస్ మైనస్ sin x. దిస్ విల్ బికమ్ మైనస్ sin x. ఓకే, ఇంకేదైనా తీసుకుందాం. ఎక్స్పోనెన్షియల్ తీసుకుందాం.
దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ e పవర్ x. సో దీనికి రివర్స్ ఏమైపోద్ది, కిందకి వెళ్ళిపోద్ది ఇలాగా, y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ e పవర్ x. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఈ 3 ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ దట్? ఫస్ట్ది ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి వీడియో పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. సో బేసిక్లో ఏముంటుంది, బేసిక్లో ఈ 3 ఉంటాయి. ఫస్ట్ f(x) ప్లస్ ఆర్ మైనస్ ఏ, ప్లస్ అంటే పైకి, మైనస్ అంటే కిందకి. ఓకే, నెక్స్ట్ మోడ్ పెట్టడం వల్ల ఏమవుతుంది, మోడ్ పెట్టడం వల్ల x యాక్సిస్ కింద ఉన్నది పైకి వెళ్ళిపోతుంది. క్లియర్? నెక్స్ట్ మైనస్ f(x) అయితే మొత్తమే మిర్రర్ అయిపోద్ది. మొత్తం మిర్రర్ అయిపోవడం అంటే కింద పైకి వెళ్ళిపోద్ది, పైకి కిందకి వచ్చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ 3 ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, సో ఈ వీడియోలో వాట్ వీ హ్యావ్ లర్న్డ్, బేసిక్ గ్రాఫ్ నేర్చుకున్నాం. ఓకే, అండ్ ఇట్స్ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్, 3 బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకొంచెం మీడియం లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. అండ్ లాస్ట్ వీడియోలో అడ్వాన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ నేర్చుకుంటాం. దీస్ ఆర్ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. నెక్స్ట్ వీడియోలో మీడియం లెవెల్, ఆ నెక్స్ట్ వీడియోలో సెట్ ఆఫ్ 3 వీడియోస్ అనమాట, అడ్వాన్స్ అనమాట. ఇంకా మీకు నచ్చి కామెంట్ చేస్తే వాట్ విల్ డూ, ఇంకా అసిమ్టోట్స్ హైయర్ లెవెల్ కూడా ఐ టీచ్ ఇన్ ద 4th వీడియో ఇఫ్ ఇన్ డిమాండ్ వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో డెఫినెట్లీ చూడండి.